ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగే అఖిలాంధ్ర సాధు పరిషత్ 60వ మహాసభలను విశాఖ జిల్లా పద్మనాభంలో నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎంపీపీ కంటుపోతు రాంబాబు తెలిపారు. మద్ది పంచాయతీ పరిధి ఎంవీవీ బిల్డర్స్ లేఅవుట్ వేదికగా నిర్వహించే ఈ సభలకు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మందికి పైగా సాధువులు, పీఠాధిపతులు హాజరవుతారని వివరించారు. అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు ఆచార్య పరమాత్మానందగిరి స్వామి వారి అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమాల కొరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల్లో దైవభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సభలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక చైతన్య సభలను ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అఖిలాంధ్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో సాధు పరిషత్ సమావేశాలు 60వ మహాసభలు పద్మనాభ మండలం, విశాఖపట్నం జిల్లా మధ్య గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. పూజ్యులు శ్రీ పరమాత్మానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో ఈ సభలు అనేవి 3 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 23, 24, 25 తేదీల్లో మధ్య గ్రామంలో ఉన్న ఎంవీవీ లేఅవుట్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఈ అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులైనటువంటి శ్రీ పూజ్యులు ఆచార్య పరమాత్మానందగిరి స్వామి వారు స్వగ్రామం, పుట్టిన గ్రామం మా మధ్య గ్రామం కావడం మా గ్రామం యొక్క అదృష్టంగా భావించి ఈ 60వ సభలో మన గ్రామంలో పెట్టండి అని ఆ అఖిలాంధ్ర సాధు పరిషత్ వారిని కోరగా వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి మా గ్రామం తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. దీని కారణం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఆధ్యాత్మికంగా ప్రజల్లో చైతన్యం తేవాలనే ఉద్దేశంతో ఈ సాధు పరిషత్ వారు అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ 3 రోజులు అఖిలాంధ్ర సాధు పరిషత్ అంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 300 మంది పీఠాధిపతుల్ని ఒకే వేదికపై తెచ్చి ఈ సమావేశాలు నిర్వహించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీనిలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ పీఠాధిపతుల యొక్క శుభాశీస్సులు అందరూ పొందాలని, వారు కూడా ఈ తీర్థప్రసాదాలు తీసుకోవాలని, ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా ఎంత దూరం నుంచి వచ్చిన వారికి కూడా స్వాములకు కానీ, పీఠాధిపతులకు కానీ, సామాన్య భక్తులకు కానీ అందరికీ కూడా ఇక్కడ వసతి మరియు భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభల వలన అనేక మంది మహాత్ములు వచ్చి ఈ 3 రోజులు కూడా ఉంటూ వారి యొక్క అనుష్ఠానము, జపము, ధ్యానం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక బోధనలు కూడా అందిస్తారు. ఆ విధంగా సాధువులందరూ కూడా కలవడం జరుగుతుంది, ప్రజలకు ఆధ్యాత్మిక బోధనలు అందించడం కూడా జరుగుతుంది అనే అభిప్రాయం చేతనే ఈ సభల్ని ఏర్పాటు చేశారు. ఈ సభా కార్యక్రమాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రము, తమిళనాడు మొదలైనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ సభా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. మన ప్రాంతంలో ఈ సభా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా అతిథి దేవోభవ అని శాస్త్రం చెప్పినట్లుగా ఎవరైనా ఎక్కడి నుంచైనా స్వామీజీలు వచ్చినప్పుడు మనకు కనిపిస్తే వారికి సలహా చెప్పడం కానీ, లేకపోతే వారిని ఈ సభాస్థలానికి తీసుకురావడం కానీ, లేకపోతే వాళ్ళు వచ్చేదానికి తగినటువంటి ఏర్పాటు చేయడం కానీ, ఈ విధంగా మహాత్ముల యొక్క సేవలో మనందరం కూడా పాల్గొన్నట్లయితే వారందరి యొక్క ఆశీర్వాదాలు కూడా మనకు ఉంటాయి. ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక సభలు ఉండడం వలన దీనికి అనేక మంది, 100 మంది మహాత్ములు వస్తారు. అదేవిధంగా 1000 మంది భక్తులు కూడా వస్తారు. అదిగాక మనకు తరతి శోకం ఆత్మవిత్తు అని మానవుడికి శోకము, దుఃఖము లేకుండా ఉండాలి అని అంటే ఆత్మవిత్తు తనను తాను తెలుసుకోవాలి. అప్పుడే శాంతి, సుఖం అనేటువంటిది కలుగుతుంది. అటువంటి అద్వైత తత్వాన్ని ఈ సభల ద్వారా లోకంలో ప్రచారం చేయడానికి మహాత్ములు ఈ సంస్థను స్థాపించారు. అటువంటి అవకాశం మనకి వచ్చింది కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని మన అందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పటివరకు భారతదేశంలో పలు రాష్ట్రాల్లో 59 మహాసభలు జరిగి 60వ సభ విశాఖ జిల్లా మధ్య గ్రామ భక్తుల యొక్క సమక్షంలో వారి నిర్వహణలో జరగనున్నది. జనవరి 23, 24, 25 తేదీలు, 22వ తేదీ
భక్తులు స్వామీజీలతో కలిసి పాదయాత్ర ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుండి మధ్య గ్రామంలో ఉన్నటువంటి పైడితల్లి అమ్మవారి వరకు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవుడు అనేవాడికి జన మరణాలు రెండూ ఉన్నాయా? మానవుడు జీవించి ఉంటే 84 లక్షల రకాల జీవుల్లో ఉత్కృష్టమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మానవుడు ఏ విధంగా నడవాలి, ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, సత్యాన్ని ఏ విధంగా మాట్లాడాలి, న్యాయంగా జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, అటువంటి జన్మ ఒక్క మానవుడికే ఉంది. కాబట్టి ఆ సత్య ధర్మాలతో నడిచే విధంగా మహాత్ముల యొక్క జ్ఞానాన్ని ఇక్కడ బోధ ఉంటుంది. ఆ బోధ విని వారు శ్రవణం చేసి వారు తరిస్తూ సమస్త జనులందరూ కూడా తరింపజేయాలనే ఉద్దేశంతో నాటు మహర్షులు బ్రహ్మర్షులు ఈ అఖిలాంధ్ర సాధు పరిషత్తుని స్థాపించారు. ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు ఈ సంస్థకి అధ్యక్షులుగా పూజ్యపాదుల పరమాత్మానంద గారి వారి అధ్యక్షతన ఈ దివ్యమైన కార్యక్రమం జరుగుతుంది.